హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజైతే మనం వరంగల్లో ఉన్నాము. ఇప్పుడైతే టైం అరౌండ్ 12:30 అవుతుంది. మేము మార్నింగే వరంగల్కి వచ్చాము. 1000 పిల్లర్ టెంపుల్ అండ్ ఇంకా భద్రకాళి టెంపుల్ని కవర్ చేసుకొని ఇప్పుడైతే కుష్ మహల్ దగ్గరికి వెళ్తున్నాము. భద్రకాళి టెంపుల్ నుంచి కుష్ మహల్ వచ్చేసి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 20 మినిట్స్లో వచ్చేయచ్చు. ఈ కుష్ మహల్ పక్కనే స్వయంభు దేవాలయ ప్రాంగణం ఉంటుంది. ఇక్కడైతే పార్కింగ్కి పే చేయాలి. కార్స్కి అయితే 30 రూపీస్. దీనికైతే ఎంట్రీ ఫీ ఉంది. పెద్దవాళ్ళకైతే 25 రూపీస్ అండ్ పిల్లలకి 10 రూపీస్. ఈరోజైతే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని అందరినీ ఫ్రీగానే అలో చేస్తున్నారు. ఇక్కడైతే కాకతీయుల కళాతోరణాలతో పాటు అప్పట్లో ధ్వంసమైన కొన్ని కట్టడాల పీసెస్ కూడా ఉన్నాయి. కాకతీయుల కాలంలో వరంగల్ ఫోర్ట్కి 4 వైపులా ఈ 4 కళాతోరణాలు ఉండేవంట. అలా వీటికి వరంగల్ గేట్స్ అని పేరు కూడా వచ్చింది. ఇప్పుడైతే ఈ స్వయంభు దేవాలయ ప్రాంగణంలో 4 వైపులా ఆ 4 గేట్స్ని పెట్టారు. ఈ ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్ట్ రాయితో చేసిందే. అప్పటి కాకతీయ శిల్పులు ఈ రాళ్లపైన ఎంతో చక్కగా బొమ్మల్ని చెక్కారు. కాకతీయుల సామ్రాజ్యం పైన ముస్లింల దాడి తర్వాత చాలా వరకు వరంగల్లో ఉన్న ప్రాధాన్య కట్టడాలన్నీ చెదిరిపోయాయి. మన తెలంగాణ ఎంబ్లెంలో కూడా ఈ కాకతీయుల కళాతోరణం ఉంటుంది. ఈ వరంగల్ ఆర్చ్ని 12th సెంచరీలో బిల్డ్ చేశారంట. దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఇంక్లూడ్ చేశారంట. వరంగల్ ఫోర్ట్లో స్వయంభు శివ టెంపుల్ ఉండేదంట. దాన్ని గణపతి దేవ బిల్డ్ చేశారంట 12th సెంచరీలో. ఆ స్వయంభు శివ టెంపుల్లో ఉన్న శివలింగం కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉంది. శత్రువుల దాడి నుంచి వరంగల్ ఫోర్ట్ని రక్షించడానికి గణపతి దేవ కుమార్తె అయిన రుద్రమదేవి మరియు 2వ ప్రతాపరుద్రుడు ఈ వరంగల్ ఫోర్ట్ చుట్టూ ఇంకా కొన్ని గోడల్ని బిల్డ్ చేశారంట. ఈ స్వయంభు దేవాలయ ప్రాంగణం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు. మేమైతే మధ్యాహ్నం టైంలో వచ్చాము. ఇప్పుడైతే టైం 1:30 అవుతుంది. దీని బయట అయితే 1-2 చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. స్నాక్ ఐటమ్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, స్టోన్ పైన ఎంత అందంగా చెక్కారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది. మీరు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ప్లాన్ చేసుకోండి. కాసేపు అలా పీస్ఫుల్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడైతే గడ్డిలో కాసేపు కూర్చోవచ్చు, చల్లగా చాలా బాగుంది. ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే గాయ్స్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్, టేక్ కేర్.